యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది. చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు వెయిట్ లాస్ కోసం ఏమన్నా మందులు ఉన్నాయా మీ దగ్గర అని. అలా మందుల ద్వారా తగ్గదండి, కొన్ని చిట్కాల ద్వారా తగ్గుతుంది. ప్లస్ డైట్ అనేది మీరు చేయాలి. డైట్ కానీ చేస్తే మళ్ళీ కడుపు మార్చుకుంటే కానీ డైట్ బరువు తగ్గరు. ప్రోటోకాల్ ఉంటుంది డైట్. ఆ డైట్ ప్లాన్ కావాలంటే ఎవరైనా నాకు మెసేజ్ చేయండి, లేదా నాకు ఫోన్ చేయండి, మీకు ఆ డైట్ ప్లాన్ పెడతాను. దాంతోపాటు నేను ఇప్పుడు చేసేది చిట్కాలు చేసుకోండి. పిప్పల్ అనేది ఆయుర్వేదిక్ స్టోర్లో దొరుకుతాయి. దాన్ని 100 గ్రాములు తెచ్చుకొని దూరగా వేయించి మిక్సీ బట్టి పొడి చేసి పెట్టుకోండి. ఓకే, దీన్ని తేనెలో కలిపి రోజు ఎంటీ స్టమక్ 1/2 చెంచా, 1 చెంచా తేనెలో కలిపి మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ తీసుకోండి. ఇంటర్నల్గా తీసుకోండి. నెక్స్ట్ ఎక్స్టర్నల్గా తైలం ఒకటి తయారు చేసుకోవాలి. అది ఉత్తరేణి తైలం. ఉత్తరేణి చెట్టు అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఆ చెట్టు వస్తుంది. ముళ్ళు ఉంటాయి, బట్టలు పట్టుకుంటుంది. ఉత్తరేణి తైలం. దాని యొక్క రసం వచ్చి 250 ml, 250 ml నువ్వుల నూనె, 250 ml పావు లీటర్ నువ్వుల నూనెలో ఉత్తరేణి ఆకులు తీసుకొచ్చి దాన్ని మిక్సీ బట్టి దంచి కానీ ఒక బట్టలో రసం తీసుకొని సమభాగాలు తీసుకోవాలి. అంటే ఒక గ్లాస్ అది తీసుకుంటే 1 గ్లాసు ఇది తీసుకోండి. దీన్ని సిమ్లో పెట్టి బాగా మరిగిస్తే 1 గ్లాసే మిగలాలి. ఓకే, 250 ml మిగలాలి దాంట్లో. అంటే ఆకు రసం అంతా ఆయిల్లో కలిసిపోతుంది, అంతే ఉంటుంది మనకు. సిమ్లో వేసి పెట్టాలి. దానిలో మీరు కావాలంటే ముద్ద కర్పూరం ఒక 20 గ్రాములు యాడ్ చేసుకోవచ్చు. అది తైలం ఖరాబ్ కాకుండా ఉంటుంది. దీన్ని ఎక్కడెక్కడైతే పొట్ట భాగంలో కానీ, తొడల భాగంలో కానీ, మన పిరుదుల భాగంలో కానీ, చేతులు కూడా లావు ఉంటాయి కొందరికి. ఎక్కడెక్కడైతే అధిక కొవ్వు ఉంది ఆ భాగంలో ఆ తైలాన్ని గోరువెచ్చగా చేసుకొని అప్లై చేసి 1 గంట ఆగిన తర్వాత, లేదా ఓవర్ నైట్ ఉంచుకొని కూడా మార్నింగ్ స్నానం చేసుకోవచ్చు. అలా ఆ తైలాన్ని తయారు చేసుకొని యూజ్ చేసుకోండి. మహిళలకు అయితే డెలివరీ అయిన తర్వాత పొట్ట మీద స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి. ఆ స్ట్రెచ్ మార్క్స్ కూడా దీంతో తగ్గిపోతాయండి. ఇంకో ప్రయోగం ఏమంటే ఉలవలు ఉంటాయి కదా, అవి 100 గ్రాములంత ఉలవలు రోజు ఉడకబెట్టుకొని నానబెట్టి ఉడకబెట్టి అవి పోపు పెట్టుకొని తినొచ్చు బ్రేక్ఫాస్ట్ బదులుగా. ఆ వాటర్ ఏదైతే ఉడకబెట్టారో అది తీసుకోండి. అది ఎందువల్ల అంటే ఈ ఉలవలు వచ్చి వేడి వల్ల ఉలవలు మీరు కానీ వాడుతూ ఉండేదానివల్ల ఫ్యాట్ అనేది తగ్గిస్తుంది. దీంట్లో బార్లీ జావ కూడా తాగొచ్చు. కొద్దిగా మజ్జిగ కలిపి దాంట్లో బార్లీ జావ వాడేదాని వల్ల ఏమవుతుందంటే శరీరంలో వాటర్ ఎక్కువ ఎక్సెస్ వాటర్ ఉన్న శరీరంలో అధిక నీరు ఉన్నది కూడా మలమూత్రాల ద్వారా బయటకు విసర్జించబడుతుంది. ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కోరుచున్నాం. జై